మా ఇల్లు కూలగొట్టిండు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇల్లు చేపట్టే మా ఇల్లు పోయినాయి. మాకు అక్కడే బోధాన భూమిలోనే మాకు ఇల్లు కట్టియాలి, మాకు నష్టపరిహారం కట్టియాలి. మమ్మల్ని అర్ధరాత్రి కాడ వచ్చి మాకు కనీసం మాకు ఇంత నోటీసులు కానీ మరి ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఇవ్వకుండా అర్ధరాత్రి వచ్చి మా ఇల్లు గోలగొట్టి కనీసం మాకు తినటానికి అన్నం కూడా లేకుండా చేసిండు, మాకు మా సామాన్లు కూడా లేకుండా చేసిండు, మమ్మల్ని రోడ్డు వేసిండు. మాకు నష్టపరిహారం కట్టియాలి, మాకు అక్కడే బోధాన భూమిలో ఇల్లు కట్టియాలి, మాకు నష్టపరిహారం కట్టియాలి. అదన్నీ అబద్ధాలు, మొత్తం అబద్ధాలే, వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు. ఉన్నోళ్ళు అయితే అక్కడ గుట్టలలో చెట్లలో ఆ ఎండకి ఆ గాలికి ఎందుకుంటాం మేము ఉన్నోళ్ళమైతే? వాడు ఎంక్వైరీ చేసుకోవచ్చుగా వచ్చి, ఉన్నోళ్ళ వీళ్ళు పేదోళ్ళ కాదా అని ఎంక్వైరీ పెట్టిండు. నువ్వు పెట్టలేదుగా, ఎంక్వైరీ చేయలేదుగా. నువ్వెట్లా అనుకుంటున్నావు ఉన్నోళ్ళని? ఎట్లా అనుకుంటున్నారు ఉన్నోళ్ళని? అంటే ఇక పూర్తిగా రోడ్ల అమ్మట అడుక్కొని తింటే వాళ్ళు లేనోళ్ళు, వాళ్ళు పేదోళ్ళు, బట్టలు మంచిగా కట్టుకొని కొంచెం మంచిగా ఉంటే వాళ్ళు ఉన్నోళ్ళు, అంతేనా? అంటే ఉన్నిళ్ళు కూల్చి మళ్ళీ ఇంద్ర మిల్లు ఎత్తడా? ఆ ఇంద్ర మిల్లు ఆ భూమిలోనే కట్టియాలి మాకు. మేము ఎక్కడ పోయి ఎందుకుంటాం? మేము ఉండవు. మాకు అన్ని హక్కులు ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, నీళ్ళు ఇమని ఉంది, కరెంటు ఇమని ఉంది, మాకు ఆర్డర్ కోర్టు ఆర్డర్లు అన్నీ ఉన్నాయి, మాకు ప్రొసీడింగ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బోధాన్ చైర్మన్ గారే చెప్పింది, మా వచ్చి ఎంట్రీ ఇచ్చిందిగా, కళ్ళు కాంట్రాక్ట్లే, చెవులేన పట్టలే, అసలు ఇచ్చినా భూమి ఇచ్చినానే చెప్పిండిగా. ఇంకా అంతకంటే నీకేం కావాలి? ఇంకా ఎందుకంటే వీళ్ళు పేదోళ్ళు, అక్కడ ఉండొద్దు, మేము కబ్జా చేయొచ్చు, అది చేసి మేము సంపాదించుకోవాలి డబ్బులు ఇంకా అని. వాళ్ళు సంపాదించుకోవటం కోసం, వాళ్ళు కోట్ల కోట్లు వాళ్ళు సంపాదించుకోవటం కోసం, కానీ పేదోళ్ళ కోసం కాదు. వాళ్ళు సంపాదించుకోవటం కోసమే పేదోళ్ళ పక్షాన ఉండేది. పేదోళ్ళ పక్షాన ఉండి ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేసిండు, మమ్మల్ని రోడ్డుని వేసిండు. అది మా ఉసురు ఊకపోదు, తగిలిద్ది. మా సొంత వాళ్ళు వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలు అందరూ ఉన్నారుగా. మా ఉసురు తగలదా? తగిలిద్ది, గ్యారంటీగా తప్పకుండా తగిలిద్ది. మా శాపన పోత నాశనం అయ్యి మట్టి కొట్టుకొని పోతాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ ఉంటున్నావు? ఏడున్నోళ్ళు ఆడే చెట్ల కింద ఉంటున్నావు. ఎవరన్నా మీలాంటి వాళ్ళు తీసుకొచ్చి పెడితే తింటాను. బట్టలు కూడా లేవు మాకు, ఒక్క ఒంటి మీద బట్టలే ఉన్నాయి మాకు, బట్టలు కూడా లేవు. బట్టలు కూడా ఎవరైనా దానం ఇస్తేనే కట్టుకుంటాను, లేకుంటే లేదు. ఈ వాళ్ళకి ఎన్ని రోజులు స్నానం చేయక మేము బట్టలు లేక మాకు ఆ పరిస్థితి వచ్చింది. ఎవరైనా తీసుకొచ్చి పెడితే తింటాను, లేకుంటే లేదు. ఉపాసమే ఇక, వాళ్ళ ఇష్టమైతే పెడితే తింటాను, లేకుంటే లేదు. అన్ని పార్టీలు వచ్చినాయి మాకు మద్దతు, అందరూ వచ్చారు. ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళు రాలేదని లేదు, అందరూ వచ్చారు మాకు మద్దతు. అన్ని పార్టీలు వచ్చినాయి, అందరూ ఉన్నారు మాకు మద్దతు. మా డిమాండ్ ఏంటంటే మాకు మా బోధాన భూమిలో మాకు ఇల్లు కట్టియాలి, మాకు నష్టపరిహారం కట్టియాలి. మా వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టి మా వాళ్ళని సబ్జెలు పంపించారు, వాళ్ళని విడుదల చేయాలి. అదే మా డిమాండ్.